గత జన్మలో మనం ఎవరం, మనం ఏ జన్మ ఎత్తాం, ఈ జన్మ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, దీని తర్వాత నెక్స్ట్ జన్మలో ఏమవబోతున్నాం అంటే గత జన్మ, ప్రస్తుత జన్మ, వచ్చే రాబోయే జన్మ, ఈ 3 జన్మలకి ఒక సీక్వెన్స్ ఉంటుందన్నమాట. ఆ సీక్వెన్స్ని తెలుసుకోవడానికి మనకి మహర్షులు, ఋషులు అందరూ వాడేసుకుంటారు. ఏది చెప్పినా వేదాల ఋషులు, మహర్షులు అని చెప్పుకుంటారు. కానీ నిజంగానే మన మహర్షుల విజ్ఞానాన్ని మనం ఏదో మన స్వార్థపూరితంగా ఉపయోగించుకోకూడదు. ఋషులు అన్నవాళ్ళు ఖచ్చితంగా దిశానిర్దేశం చేశారు. మనకి ఈ సృష్టి ప్రారంభం నుంచి జీవి అనేటటువంటి వాడు పుట్టాడు. అప్పుడు డిసైడ్ అయిపోయిందనమాట, ఎన్ని వేల మంది సృష్టించాడు. చెట్టు పుట్ట ఇవన్నీ కూడా ఒక్కసారి ఆరంభమైన తర్వాత బ్రహ్మదేవుడు 3 రోజుల్లో సృష్టించేశాడు. బ్రహ్మదేవుడు ఏం చేశాడండి, ఫస్ట్ వినాయకుడిని ప్రార్థించకుండా ఆయన తన సృష్టి ప్రారంభించేశాడు. వినాయకుడు ఎప్పుడైతే అడ్డంకులు వచ్చేస్తున్నాయి, బ్రహ్మదేవుడు స్థాయిలో వాడికే ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఓహో నాకంటే గొప్పడు మహాగణాధిపతి ఉన్నాడు, విఘ్నాలకు అధిపతిని అప్పుడు ఆయన ప్రార్థిస్తే అప్పుడు వినాయకుడు ఆ విశేష జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి అందించాడు. అప్పటి నుంచి ఇంకా సృష్టి మొదలైంది. మరి అప్పుడు సృష్టించేసిన తర్వాత ఏమైందంటే సత్యలోకం వచ్చింది, తర్వాత త్రేతాయుగం, తర్వాత సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కృష్ణుడి కాలం, తర్వాత కలియుగానికి వచ్చింది. ఆర్డర్ ఉంది. అంతేగాని కొత్తగా చాలామంది ఈ మధ్యకాలంలో వీడియోస్ మన మిత్రులు అనుకోండి, కానీ వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదు, కానీ ఫిలాసఫీని తప్పు చెప్తే నేను ఖచ్చితంగా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఇది మొదటి జన్మ అనేది తప్పు అనమాట. ఇది మొదటి జన్మ మనకు తెలుస్తుందా అన్నాడు, అది చాలా తప్పది. ఎవరికి మొదటి జన్మ కాదు ఇది. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, అవిచ్ఛిన్నంగా కంటిన్యూస్గా వెళుతుంది. సో ఇలాంటి ఈ సృష్టిలో మనకి కొన్ని సంకేతాలు అందుతాయి. ఏమిటంటే మనము ఒక రోడ్డు మీద మనం మనుషులు కనబడతారు, కనబడినప్పుడు ఏమంటే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అంటాడు కదా. అలాగే ట్రైన్లో వెళ్తుంటాం, బస్సుల్లో వెళ్తుంటాం, ప్రయాణికులు ఏమన్నా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందనో, లేకపోతే ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకి ఆప్యాయత కలుగుతుంది వాళ్ళ మీద. ఒకరిని చూస్తేనేమో కొట్టాలనిపిస్తుంది. అందుకే సామెత ఏమొచ్చింది, ఒకరిని చూస్తే పెట్టాలనిపిస్తుంది, ఒకరిని చూస్తే తిట్టాలనిపిస్తుంది అని చెప్తావు. ఎందుకనంటే అది పూర్వజన్మ లింక్. నాకు ఎంతోమందిని చూశాను నేను. ఇప్పుడు జ్యోతిష్కులు బోల్డ్ మంది ఉంటారు కదా, మరి ఎవరి కస్టమర్స్ వాళ్ళకే చేస్తారు. విచిత్రం చూడండి, కిరాణా షాపులు 2 ఉంటాయి ఒక వీధిలో. ఫస్ట్ కస్టమర్కి ఆయనకి పూర్వజన్మలో రుణపడిన వాళ్ళు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తారు. ఇక రెండో షాపు ఉన్నవాడికి ఈయన పూర్వజన్మలో ఈయనకి రుణం ఉన్నవాళ్ళు, ఈయన తినేసింది ఈయన దగ్గర వాళ్ళ రుణమో, వాళ్ళ దగ్గర ఈయన రుణమో వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఇది తెలియనటువంటి సూక్ష్మ రహస్యం తెలియనటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఏమండి గురుగారు ఆయన షాప్కి తెగొచ్చేస్తున్నారు, ముందు మేము పెట్టాం, మాది డౌన్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఏదైనా యంత్రం ఇవ్వండి అంటారు. మన వాళ్ళు రెడీగా ఉంటారు, మన పంతుళ్ళు రెడీగా వేసేద్దామా అని. అందుకని యంత్రం వేసేస్తాం, లేకపోతే వశీకరణ పూజ చేసేస్తామంటారు. కానీ నువ్వు ఎన్ని యంత్రాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎంత చేసినా వాడు అక్కడికే వెళ్ళిపోతాడు. కాబట్టి ఇది ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాలి. చాలామంది లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఇది అవతలాడికి చెక్ పెట్టడం కోసం మా దగ్గరికి ఆకర్షించేలాగా చేయండి, ఏదో యంత్రం పెట్టండి అని. చాలా తప్పు అనమాట. ఎందుకంటే రుణానుబంధం ఉంటుంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం, మన ఇంట్లో పెళ్ళాము, పిల్లలు, మన ఇంట్లో పెంచుకునే పిల్లులు, కుక్కలు, కోళ్ళు అన్నీ ఇవన్నీ కూడా రుణానుబంధమే అనమాట. రుణం అయిపోగానే మనకు ఫటక్మని కట్ అయిపోతారు వాళ్ళు. ఒక్కొక్కడికి 8 సంవత్సరాల నుంచి బుర్ర తినేసే వాళ్ళు ఉంటారు. బుర్ర తినేసి రోజు డైలీ ఫోను ఇలా చేసిన తర్వాత వాళ్ళు సడన్గా కట్ అయిపోతారు, లేదా మనమే కట్ చేసేస్తాం, అంతే అక్కడితో రుణం అయిపోద్ది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ట్రైనుల్లో కానీ, బస్సుల్లో కానీ, మనం నడిచినప్పుడు కానీ ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఏమండి మిమ్మల్ని చూసినట్టుందండి అంటాం. అది ఏదో సరదాగా అన్నారని మనం పేలవంగా తీసుకుంటాం. కాదు, పూర్వజన్మ లింక్. కొంతమంది ఒకరిని లవ్ చేసేస్తారు, ఒకరిని లవ్ చేసేసి సడన్గా వాళ్ళు కట్ అయిపోతారు, వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు లవ్ చేసినట్టుతో అక్కడితో లింక్ కట్. ఇంక మళ్ళీ కొత్త వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంది. ఇక్కడ లవ్ లేదు, గివ్ లేదు, వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంది. ఇది కంటిన్యూ అవుతుంది రుణం. ఈ అమ్మాయి ఫలానా వాడిని లవ్ చేసిందన్న విషయం తెలిసి కూడా ఈ రుణానుబంధం ఉన్నటువంటి వ్యక్తి కంటిన్యూ అవుతాడు. మాకు తెలిసినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళు ఏం చేశారంటే, ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు,
చేసుకుని కొంతకాలం తిరిగిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి విడగొట్టేసింది. ఇదే ఫస్ట్ మ్యారేజ్. సెకండ్ మ్యారేజ్ అని చెప్పి చెప్తుంటే ఎవడో పెళ్లి చేసుకోవట్లే. ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పి పెళ్లి చేసేసింది బ్రహ్మాండమైన వాళ్ళకి చక్కగా పిల్లలు కూడా పుట్టేశారు. వాళ్ళు ఇంకా భ్రమలోనే ఉంటారనమాట. ఫస్ట్ మ్యారేజ్ అబ్బా మేము చేసుకున్నామని, కానీ సెకండ్ మ్యారేజ్ ఆల్రెడీ అది విడిపోయిన స్టోరీ, ఎవరూ చెప్పలేదు. విచిత్రం ఏంటంటే చిన్నది ఉంటేనే నోట్లో నువ్వు గుంజు లేకుండా అందరూ చెప్పేస్తారు. కానీ ఆ అమ్మాయి విషయం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే పూర్వజన్మలో అమ్మాయి పుణ్యం చేసి ఉండొచ్చు. మరి ఇలా అనేక రకాల రుణానుబంధాలు. నాకు చిన్నప్పుడు మాది రాజమండ్రి, మరి మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివాం. రైల్వే మిక్స్డ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో 10th క్లాస్ వరకు చదివిన తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో జూనియర్ ఇంటర్ చేరినప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ధవళేశ్వరం ఉంది మాకు దగ్గర. నా ఫ్రెండ్స్ కొంతమంది ధవళేశ్వరంలో ఉన్నారు కాబట్టి అక్కడ వెళ్ళేవాళ్ళం. కానీ ఈ పార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉన్న గవర్నమెంట్ క్వార్టర్స్లోకి వెళ్ళేవాళ్ళం కాదు. నాకు ఎప్పుడూ ఒక కళ వస్తూ ఉండేది, ఒక రామాలయం. ఆ రామాలయం యాజ్ ఇట్ ఈస్గా ఒకలాగే వస్తుంది. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు, మరి అడ్డగాడిదలాగా ఎదిగిపోయాను 10th క్లాస్ వరకు. అప్పుడు కూడా 10th క్లాస్లో కూడా అదే కళ. ఏమిట్రా ఈ కళ ఎక్కడుంది, ఏదో మామూలుగా వచ్చిందేమోలే అనుకున్నా. కానీ రిపీటెడ్గా సేమ్ ఎందుకు వస్తుంది అని ఆలోచన, ఒక డౌట్ ఉండేది నాకు. తర్వాత మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరిన తర్వాత మా క్లాస్మేట్స్ మాధవీలత అని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి అమ్మాయిలు ఇద్దరు చేరితే అక్కడ ఏం జరిగింది, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం. అంకుల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంకుల్ మమ్మల్ని తీసుకెళ్తే వాళ్ళ క్వార్టర్స్లో నేను ఆ రామాలయం చూశాను. అయ్యా బాబోయ్, రోజు కళ్ళలోకి వచ్చేటటువంటి ఈ యొక్క దేవాలయం ఇక్కడుందా, ఆశ్చర్యపోయాను నేను. అణువణువు అలాగే ఉందన్నమాట, కళ్ళ వచ్చినట్టు. ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడ మరి మార్చార్లో ఉంటారు, రాజలక్ష్మి గారని. ఆవిడకి రోజు ఆమె నాగుపాము కింద అని కళ వస్తూ ఉంటుందట, అనిపిస్తూ ఉంటుందట నాగుపాము అని. తానే పాము అన్నట్టు, తానే ఇదన్నట్టు అలా కళలు రావడం, పాముల కళలు రావడం. ఇవన్నీ ఏంటి గురువుగారు అని అస్తమానం అందరికీ ఫోన్లు చేసి అడుగుద్ది. అమ్మ పూర్వజన్మలో నువ్వు నాగజన్మ అనేది. అలా కొంతమంది గమనించండి, పగబట్టేస్తారు వీళ్ళు ఒక రకం బ్యాచ్. పగబట్టేసి అవతలవాడు తప్పు చేశాను రా మొగుడా, క్షమించరా నాయన అన్నా సరే వీళ్ళు ఇవ్వంటారు, కాటేస్తూనే ఉంటారు. మన పక్కనే ఉంటారు, మనం పెట్టింది తింటారు, మనల్ని కాటేస్తూ ఉంటారు. ఇది నాగుపాములు అనమాట వీళ్ళంతా పూర్వజన్మలో. మన కోపం వస్తుంది కొంతమందికి, ఇళ్లలో పిల్లలు ఇరగొట్టేస్తూ ఉంటారు అన్నీ. రాహుగ్రహాలు, ఛాయాగ్రహాలు, రాహుకేతువులు అసలు లేవంటే వీళ్ళు రాహు పూర్వజన్మ చెప్పేస్తుంది, కేతు కొంతవరకు చెప్పేస్తుంది. చెప్పు మరి కరెక్ట్గా, ఎలా చెప్పుద్దు చెప్పు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి నాయన. కాబట్టి కాల్ చేయండి. 12 రాశుల మీద ఎలా పుడతారో నేను చెప్తాను. మేషరాశి. ఈ మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు గత జన్మలో ఏం చేశారు? మేకలను కోశారు బాగా, తర్వాత కోళ్ళను కోశారు. మేషరాశికి ఏంటండి అధిపతి అంటే మేకపోతు గాంభీర్యం అంటారు. అంటే పైకి ఏం చేస్తుంది, గాంభీర్యాన్ని చూపిస్తారు మేషరాశి వాళ్ళు, కానీ లోపల భయం. కానీ వీళ్ళు అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, తర్వాత ఈ నక్షత్రాల ప్రభావం వలన వీళ్ళు డాక్టర్స్గా, అశ్విని దేవతలుగా, దేవతల గురువులు కదా, దేవతల డాక్టర్లు వాళ్ళగా పుడతారు. కాబట్టి మంచివాళ్ళు అంటే చెడే పుట్టాలని ఏం లేదు. మేషరాశి వాళ్ళు డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు. మా చిరావూరు లాంటి ఆయన కూడా ఉంటాడు, అందరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూ ట్రోలింగ్స్ చేసేది ఇలాగా. అలాగే ఈ మేషరాశి వారు గత జన్మలో చేసిన ప్రతి రాశి వాళ్ళు కూడా 12 రాశి వాళ్ళు పొరపాట్లు చేస్తారు. ఈ రాశి వారు ముఖ్యంగా నాన్ వెజిటేరియన్, మేకపోతులను చేయడం, అవతల వాళ్ళని బకరాలను చేయడం, ఈ విధంగా వీళ్ళంతా కూడా చేస్తారు. అవే లక్షణాలు వస్తాయి. లేదా ఎవడ పని వాడు చేసుకోక వాడెవడో ట్రోలింగ్స్ చేస్తుంటే, వాళ్ళెవడో జ్యోతిష్యాలు చెప్తుంటే ట్రోలింగ్స్ చెప్తున్నారు. మేమంటే దేశాన్ని నిర్మించడానికి, పునర్నిర్మించడానికి, రిఫార్మ్ చేయడానికి, రెనోవేట్ చేయడానికి చెప్తున్నాం. మరి మిగతా వాళ్ళు ఎందుకమ్మా ట్రోలింగ్లు ఒకరి మీద ఒకరు చేసుకుంటారు? లీగల్ నోటీసులు కావాలా? కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే కోర్టు గొడవలకి కెలికి తెచ్చుకుంటారనమాట. కోర్టు కేసుల్లో ఓడిపోతారు. ఆ తర్వాత ఈ యొక్క స్కిన్ డాక్టర్స్గా పూర్వజన్మలో ఉంటారు. అందుకని ఈ జన్మలో వాళ్ళకి
స్ఫోటక మచ్చలతో మొత్తం శరీరం అంతా కూడా వస్తుంది. సో ఈ విధంగా ఈ మేషరాశి వారు కంప్లీట్ చేయాల్సింది ఉంది. ఏంటంటే అన్యాయాన్ని ఎదిరించాలి, వీళ్ళు దేశాన్ని సంరక్షించాలి, కుటుంబాన్ని సంరక్షించాలి, వ్యవసాయాన్ని బాగా చేయాలా, కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేయాలా, హోమ్ మినిస్టర్స్గా పని చేయాలా, తర్వాత భూములు అమ్మాలా, రియల్టర్స్గా చేయాలా. ఇవన్నీ కూడా పూర్వజన్మ వాసనలు. ఈ వాసనలన్నీ కూడా మేషరాశి వాళ్ళ బాడీలో నిండిపోయి ఉంటాయి. అవన్నీ కూడా తీరకపోతే మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ రాశిలో పుడతారు. అదేంటో మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. శుభమస్తు.